అండి వెల్కమ్ టు ఫ్యామిలీ వ్లాగ్స్. నేను మీ త్రివేణిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డే బై డే మాకు వాటర్ వచ్చేస్తే ఈరోజు 5 కల్లా వాటర్ వచ్చేసి లేచేసి మోటార్ స్విచ్ చేసేస్తే మాకు పైన ట్యాంక్లోకి వెళ్ళిపోతాయి వాటర్. అలానే గడప తుడిచేసుకుని గడప ముందు ముగ్గు పెట్టేసుకుని గిన్నెలు కడిగేసుకుని తర్వాత బట్టలు ఉన్నాయి కొన్ని వాషింగ్ మిషన్లో వేసేసాను. అవి డ్రై వేసి పైన ఆరవేయడానికి వచ్చేసాను. ఈలోపు మన సూర్య భగవానుడు వచ్చారు. ఆయనకు ఒక నమస్కారం చెప్పేసుకుని కిందకు వచ్చేసానండి. 7 అయిపోయింది టైము. పిల్లలు పడుకున్నారు. పిల్లలు సంతు అత్తయ్య అందరూ పడుకున్నారు. ఇంకా అత్తయ్య వాళ్ళు ఎలానో ఊర్లో ఉంటే 5కి 5:30కి నిద్ర లేచేసి పనులన్నీ చూసుకుని పొలం వెళ్ళిపోతారు కదా. ఇక్కడైనా కొంచెం రెస్ట్ తీసుకున్నట్టు ఉంటుందిలే అని చెప్పేసి నేను వాళ్ళని లేపలేదండి. ఈలోపు ఈరోజు టిఫిన్ వచ్చేసి దోశ అండి. దాంట్లోకి పల్లీ చట్నీ చేస్తున్నాను. పల్లీలు పచ్చిమిర్చి వేయించేసి మిక్సీ జార్లోకి తీసేసుకున్నాను. దీంట్లోకి కొంచెం వెల్లుల్లి జీలకర్ర సాల్ట్ కొంచెం కొబ్బరి పొడి కూడా యాడ్ చేసేసి పక్కన పెట్టుకున్నాను. అదే ప్యాన్లో ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసి తాలింపు పెట్టేసుకుని పాలు కూడా కాచేసుకున్నానండి. దోసపిండి తీసుకున్నాను. దాంట్లో కూడా జీలకర్ర సాల్ట్ వాటర్ వేసేసి దోసపిండి కలిపేసుకున్నాను. ఈలోపు హరీష్ని లేపేశానండి. వాడు వచ్చేసి మమ్మీ లైవ్ చేస్తున్నామని చెప్పి వచ్చాడు. లేదు మా ఒక చిన్న వీడియో తీస్తున్నాను అంటే హాయ్ చెప్పేశాడు. వెంటనే వెళ్ళిపోయాడండి. వాడు అసలు కెమెరా ముందు తక్కువ కదా కనిపించడం. మమ్మీ నాకు చిన్న దోశలు కావాలి అని అంటే సరే చిన్న దోశలు వేస్తాను అని ముందు దోశ పిండి వేసేటప్పుడు ఒక ఫస్ట్ దోశ నేను తినకూడదు అని చెప్పేవాళ్ళు. ఎందుక ఏంటో నాకు ఇప్పటికి కూడా తెలియదండి. కానీ నేను తినను. ఫస్ట్ దోశ తీసేస్తాను. మా పెద్దోడికి చిన్న దోశలు వేశాను. ఇక దేవాన్షికి కూడా చిన్న చిన్న దోశలు వేశాను. వీడికంటే ర్యాబిట్ దోశ కావాలంట. ఎలిఫెంట్ దోశ అంటాడు, ర్యాబిట్ దోశ అంటాడు. ఈ దోశలన్నీ నాకు రావు చెప్పమ్మా. అందుకని చెప్పేసి చిన్న దోశ వేసి దానికి కొమ్ములు పెట్టేశానండి. ఇంకా అవే ర్యాబిట్ దోశ అని చెప్పేసి ఇచ్చేసాను. వీళ్ళతో పాటు నేను కూడా టిఫిన్ చేశానండి. 8:30 కల్లా ఈరోజు ఈయన 6 కల్లా డ్యూటీకి వెళ్ళిపోయారు. మళ్ళీ స్కూల్ పంపించి రావాలి లేట్ అయిపోయిద్దని చెప్పేసి నేను కూడా టిఫిన్ చేశాను. మా పిల్లల అల్లరికి మా అత్తయ్య నిద్ర లేచేసింది. ఏంటి అప్పుడే రెడీ అయిపోయి టైం ఎంత అయిందిరా అంటే 8:30 8:15 8:20 అయిపోయింది అప్పటికే. ఇంకా అని చెప్పేసి తను కూడా బ్రష్ చేసేయమన్నాను. టిఫిన్ చేసేస్తారు త్వరగా అని చెప్పి ట్యాబ్లెట్స్ వేసుకోవాలి కదా. ఇంకా తను కూడా బ్రష్ చేసేసింది. తనకు కూడా టిఫిన్ వేశాను. నేను అత్తయ్య పిల్లలు అందరూ టిఫిన్ చేసేసాము. సంతు అంటావా లేట్గా లేచిది కాబట్టి సంతు తర్వాత వేసేద్దాంలే అని చెప్పేసి మా వాటికి మేము టిఫిన్ వేసుకుని తినేసామండి. ఇక పిల్లలకు కూడా కొంచెం పాలు పట్టేసి స్కూల్కి రెడీ అయిపోయాడు. ఇదేనండి స్మాల్ వీడియో. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.